ఫ్రెండ్స్, ఈ వీడియోలో లెవెల్ 1 టు లెవెల్ 10 వరకు క్వశ్చన్స్ అయితే ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్ మనకు, ఒక ఎన్నికలో 84% ఓట్ల సాధించిన అభ్యర్థి 476 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 476 ఓట్లంట ఎక్కువగా వచ్చినాయంట. సో అయితే పోలైన మొత్తం ఓట్ల సంఖ్య కనుక్కోమన్నాడు. సో ఆయనకి ఎంత పర్సెంటేజ్, 84% అనేది పోలింగ్ అయింది ఫస్ట్ అభ్యర్థికి. ఓకేనా, గెలుపొందిన అభ్యర్థికి. అంటే రిమైనింగ్ 16% అనేది మనకు సెకండ్ పర్సన్. ఓకేనా, సెకండ్ పర్సన్ 16%. ఈ 84లోకి వెళ్ళి 16 తీసేస్తే ఎంత పర్సెంటేజ్ రిమైనింగ్? 68%. ఓకేనా, తీసేయండి. 68% అయితే రావడం జరుగుతుంది. 68% అంట అభ్యర్థికి ఎంత ఎక్కువ పోలైనాయి? 476 ఓట్లు అయితే పోలవడం జరిగింది. ఈ లాజిక్ అర్థం కాలేదని నాకు అర్థమైంది. సో ఇక్కడ 84కి వెళ్ళి 16 తీసేస్తే ఇద్దరికి 16 + 16 అన్నట్టే కదా. ఈ 16 కంటే ఎంత ఎక్కువ ఉన్నాయి? 68 అన్నట్టే కదా. సో 68 పోల్స్ 476. సో 100% పోల్స్ ఎంత? ఎందుకంటే ఇక్కడ మనకు ఓట్ల సంఖ్య టోటల్ మొత్తం పోలైన సంఖ్య కనుక్కోమన్నాడు, ఓట్ల సంఖ్య. ఓకేనా, 6 42 420 ప్లస్ 8 56. సో టోటల్ 476 అయితే రావడం జరుగుతుంది. సో 7 పోతుంది. 100 × 7 700 అనేది టోటల్ ఓల్ పోల్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి జీతం 1000 రూపాయల నుండి 3 సార్లు 3 టైమ్స్ అంట సమాన శాతం పెరిగింది, సమానంగా పెరగడం జరిగింది. తర్వాత తన యొక్క జీతం 1331 అయింది. ప్రతిసారి పెరిగిన జీత శాతం ఎంత? ఎవ్రీ ఇయర్ పెరిగిన ఇంక్రిమెంట్ ఎంత అని చెప్పేసారు. సో 1000 అసలు యాక్చువల్గా ఎంత? 1000 × 100% అయింది. సో 100 పాదలు 1000. సో ఇంటూ డివిజిబుల్ 10 చేస్తే మనకు యాక్చువల్గా వచ్చేస్తుంది. ఇక్కడ 113.1 అంటే 10తో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 10% పర్ యానం అయితే ఇంక్రీజ్ అయింది. ఇంకా డౌట్ ఉంటే మీకు ఏం లేదు, 1000 ఉంది, 10% 100, 1100 110 మళ్ళీ 10% అయింది. సో ఇక్కడ 1210 అయింది. 121 10% అయితే మళ్ళీ యాడ్ చేయండి. సో 1331 మనకు టోటల్ ఇంక్రిమెంట్ అయితే వస్తుంది. ఇది ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్లో ఇంక్రిమెంట్. ఎవ్రీ ఇయర్ 10% అయితే ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఒక దుకాణదారుడు తన వస్తువులు కొన్న ధరపై 40% ఎక్కువ ధరకు, 40% అంట కొన్న ధర కంటే 40% ఎక్కువ ఇచ్చిందంట. సో ప్రకటించిన ధరపై 20% డిస్కౌంట్ తగ్గింపు ఇస్తాడు. అతని లాభ శాతం ఎంత? సో ఇది మనకు మార్కెట్ ప్రైస్. ఓకేనా, 40% ఇంక్రీజ్ చేసిండు కాస్ట్ ప్రైస్ మీద 40% ఇంక్రీజ్ చేసిండు. ఇంక్రీజ్ చేసినాక ఏం చేసిండు? ఈ టోటల్ ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైస్ 100, 40% 140%. ఓకేనా, 140%. ఈ దీని మీద మళ్ళీ ఒక 20% డిస్కౌంట్ ఇచ్చిండు. ఓకేనా, 25% డిస్కౌంట్ ఇచ్చిండు. ఎంత శాతం? 25%. 140లో 10% ఏమైంది? 14 అయింది. మరో 10% 14. సో టోటల్ 20%. ఇది 20% 28 అయింది. ప్లస్ రిమైనింగ్ 5% అనేది ఎంత? 7 అయింది. 7 టోటల్ 35% అయింది. అంటే ఈ 40లో ఎంత? 35% అనేది తీసేసిండు, మళ్ళీ 25% డిస్కౌంట్ అని. అంటే వీటి డిఫరెన్స్ ఎంత ఉన్నది? 5% ఉన్నది. మనకి ఎంత? టోటల్ 5% అనేది మనకు అతని యొక్క లాభ శాతం. ఓకేనా, అర్థమైందా? 40 పెంచిండు కాస్ట్ ప్రైస్ మీద, టోటల్ 140 అయింది. ఈ 140లో 25% డిస్కౌంట్ ఇచ్చిండు. ఆ 25% ఎంత? 35%. ఈ 35 × 40 డిఫరెన్స్ చేస్తే 5% మనకి మిగిలింది, అతని యొక్క లాభ శాతం. నెక్స్ట్ క్వశ్చన్ మనకి, ఒక యంత్రం విలువ ప్రతి సంవత్సరం 10% చొప్పున తగ్గుతుంది. ప్రస్తుతం దాని విలువ 1,62,000 2 years బ్యాక్ అంట. దాని యొక్క విలువను కనుక్కోమన్నాడు, ఫైండ్ చేయమన్నాడు. సో ఎంత చొప్పున? 100% మనకు ఉంది. ఎవ్రీ ఇయర్ 10%, 100లో 10%, 1 ఇయర్. సో 90 అయింది. మళ్ళీ సెకండ్ ఇయర్లో 10% 9 అయింది. సో 9 డివైడ్ చేసేస్తే మనకు డిఫరెన్స్ చేసేస్తే ఇక్కడ 81% అయితే రావడం జరిగింది. ఈ 81% 1,62,000 అంట. సో 100% మనల్ని ఫైండ్ చేయమన్నాడు. ఇది ఇంటూ ఏం అవసరం లేదు, 81 2 ఇక్కడ క్లియర్గా 162
81 2 862 2000లో వెళ్తుంది. సో ఇంటూ 2000 మనకు 2 lakhs. ఓకేనా, 2 lakhs ఆన్సర్ ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక వ్యాపారి తన వస్తువులను 20% లాభానికి అమ్ముతాడు. ఒకవేళ అతను దానిని 10% తక్కువ ధరకు కొని 18 తక్కువ ధరకు అమ్మి ఉంటే, 18 రూపాయలు ఇది, 18 రూపాయలకు తక్కువ అమ్మి ఉంటే అతనికి మళ్ళీ 20% లాభం వచ్చేది. కొన్న ధర కనుక్కోమన్నాడు, కాస్ట్ ప్రైస్ కనుక్కోమన్నాడు. సో ఇక్కడ 100 ఉండే 120%కు అమ్మేది. ఈ 120%కి అమ్మేది. ఒకవేళ దీనిని దీనిని 10% తక్కువకు కొని, అంటే ఎంతకు 108%కు మనకు తక్కువకు కొని మళ్ళీ 18 రూపాయల తక్కువ ధరకు అమ్మి ఉంటాయి. సో ఇక్కడ డిఫరెన్స్ ఎంత 12. 10% అనేది 12. ఇందులో 10%. ఇందులో 10% ఈ క్యాస్ట్ ప్రైజ్లో కాదు. ఒకవేళ దానిని ఇక్కడ మెన్షన్ చేసి అమ్ముతాడు. ఒకవేళ దానిని 10% తక్కువకు, సో 12% మనకు ఎంత 18 రూపీస్. 12% ఈక్వల్ 18 రూపీస్. సో 100% వాట్. ఇక్కడ 100 ఇంటూ 18/12 6 ముళ్ళ 1.5. సో ఇక్కడ మనకు 150 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. ఏం లేదు, ఇక్కడ 100 రూపీస్ ఉండే కాస్ట్ ప్రైస్. సో 120 రూపీస్కి ప్రాఫిట్ వచ్చేది. బట్ దీన్ని మళ్ళీ 10% తగ్గించి కొని ఉంటే, దీన్ని 10% తగ్గించి అంటే 12% 10% ఈక్వల్ టు, సో 18 రూపీస్ తగ్గింది అప్పుడు. 18 రూపీస్ తగ్గింది. అయినా కూడా దానికి 20% లాభం వచ్చేది. 20% లాభం వచ్చేది. సో ఎంత 10% ఈక్వల్ టు 18, 100% ఈక్వల్ టు ఎంత 100 ఇంటూ 10. నెక్స్ట్ క్వశ్చన్, ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగిన ఎన్నికల్లో 75% మంది ఓటు వేశారు. 75% మంది ఓటు వేయడం జరిగింది. అందులో 2% ఓట్లు చెల్లవంట. ఇందులో 2% ఇన్వాలిడ్ ఓట్స్. ఒక అభ్యర్థి 9,761 ఓట్లు అయితే రావడం జరిగింది. అవి చెల్లిన ఓట్లో 75% అంట. ఇది 75% చెల్లిన ఓట్లలో, అంటే ఒక అభ్యర్థికి 75% వచ్చింది. సో మొత్తం ఓట్లు సంఖ్య ఎంత, టోటల్ ఓట్స్ క్యాలిక్యులేషన్ చేయమన్నాడు. 100% క్యాలిక్యులేషన్ చేయడం జరిగింది. ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే చూడండి, 9,761 ఇంటూ ఫస్ట్ 75% బై 100, నెక్స్ట్ 2% ఇన్వాలిడ్ 98/100, అండ్ రిమైనింగ్ వాటిలో మళ్ళీ 75% ఒక అభ్యర్థికి వచ్చినాయి, అది 100%. ఈ విధంగా చేసి క్యాలిక్యులేషన్ చేస్తాడు. ఎలిమినేషన్ బేస్లో వెళ్ళిపోదాం మనం. మూల ఇక్కడ 16,000/4 చేస్తే మనకు 12,000 రావడం జరుగుతుంది. ఎందుకంటే 4 మూల 12,000 రావడం జరుగుతుంది. మళ్ళీ ఇందులో 75% తీద్దాం. ఇందులో 70%/4 చేస్తే ఎంత మనకు 4 మూల 3 ముళ్ళ 9,000 రావడం జరుగుతుంది. ఆల్రెడీ మనకు రిమైనింగ్ ఓట్స్ 9,000 చేంజ్ ఉండడం జరిగింది. సో ఇది ఎలిమినేషన్ బేస్లో, ఇది కాదు. సో ఇది కూడా మ్యాక్స్ రావడానికి ఛాన్స్ ఉండదు, ఎందుకంటే 9,150 సంథింగ్ రావడం జరుగుతుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ ఈ ఆప్షన్ ఒకసారి చూద్దాం. 18,000 అయితే పక్కా కాదు. మనకు ఉన్నది ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్. బట్ మనం ఒకసారి క్యాలిక్యులేషన్ అయితే చేసుకుందాం. ఇక్కడ 12,600 అయింది. ఎందుకంటే 4 రౌండ్ల ఇంటూ 3. సో ఇక్కడ మళ్ళీ /4 చేస్తే 4 మూల 12, 4 ఎక్కం 4 5 300, అంటే టోటల్ ఇక్కడ మనం ఇంటూ 3 చేస్తే 9,450 రావడం జరుగుతుంది. 1% ఈక్వల్ 94.50. 94.50 మనకు 180 ప్లస్ 4.50 ₹4.50 ₹9 అవుతుంది. సో 189 ఇందులోకి వెళ్ళి తీసేస్తే 10 1. సో 12కి వెళ్ళి 14లోకి వెళ్ళి 8 పోతే 6 ప్లస్ ఇక్కడ 10 3లోకి వెళ్ళి 1 పోతే 2. సో 9కి 9 900
261 రూపీస్ అయితే రావడం జరిగింది మనకు ఓటర్ల సంఖ్య. సో ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నగదు చెల్లింపుపై 12.5% తగ్గింపు ఇచ్చిన తర్వాత కూడా 20% లాభం వచ్చేలా ఒక దుకాణదారుడు ధరను ప్రకటించాడు. కొన్న ధర 210 అయితే ఆ వస్తువు ప్రకటించిన ధర ఎంత? ఏం లేదు, అతను సమ్ మార్కెట్ ప్రైస్ పెట్టిండు. ఆ మార్కెట్ ప్రైస్ మీద 12.5% అంట తక్కువ ఇస్తానని చెప్పి 20% లాభం పొందిండు ఆల్రెడీ. ఓకేనా? అయితే కాస్ట్ ప్రైజ్ మనకు 210 రూపీస్. యాక్చువల్లీ ఈ 210 రూపీస్ మీద 20% ప్రాఫిట్ పొందిండు. బట్ మార్కెట్ ప్రైస్ అనేది ఎంత మెన్షన్ చేసిండు అనేది మనకు తెలియదు. బట్ కొన్ని హింట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 210% 100%. ఓకేనా? 210 అనేది 100%, 210 100%. సో 100% అంట 20% ప్రాఫిట్ వచ్చింది. ఓకేనా? 20% ప్రాఫిట్ వచ్చింది. 120% అంటే ఎంత? 21 10% 21 అవుతుంది. ఇంటూ 2 వేస్తే మనకు 42. సో 522. ఓకేనా? 252 ఈజ్ యాక్చువల్లీ అనకు అమ్మిన ధర. ఓకేనా? కానీ మార్కెట్ ప్రైస్ అనుకోవాలి. బట్ ఎంత డిస్కౌంట్ ఇచ్చిండని చెప్పిండు? 12.5 అంటే మనకు 1/8 ఫ్రాక్షన్స్లో 12.5 కావడం జరుగుతుంది. అంటే మనకు టోటల్ తక్కువ, ఇంతకు తక్కువ ఇచ్చిండు, ఇంత పర్సెంట్కు తక్కువ అని చెప్పిండు. బట్ యాక్చువల్లీ ఇంత రేట్కి అమ్మిండు. ఓకేనా? మార్కెట్ ప్రైస్ పెట్టాలంటే మనకు 7/8 పార్ట్స్ అవుతుంది. ఓకేనా? 7/8 పార్ట్స్ అవుతుంది. మనకు 252 7 పార్ట్స్ అవుతుంది. 8 పార్ట్స్ కనుక్కోవాలి మనకు అది. ఓకేనా? 7 ఎక్కం 7 మూల్ 21, 7 6 42, 36 ఇంటూ 8 బికమ్ 8 3 8 24, 240 ప్లస్ 6 48. సో 288 అనేది మన ఆన్సర్. సో సి కరెక్ట్ ఆన్సర్.